సాయంత్రం 7 నుంచి 9 మధ్యలో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఈ తెల్లగాళ్ళు, ఈ పిల్లలు కొడుకులు గాంజా అంటే ఈ చిన్న చిన్న గాంజా సిగరెట్లు కానీ చాక్లెట్లు కానీ తీసుకొని ఫోన్ చేస్తూ సార్ మా పిల్లవాడు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు రండి సార్ అంటారు. అవి మీకు కూడా తెలుసు కానీ మా దృష్టికి తీసుకురారు. అది అలవాటు అయినాక అతని వికృత స్టేషన్తో ఎంత ఇబ్బంది పెడతారో మీ తల్లిదండ్రులు చాలామందికి తెలుసు. ఇంటికాడ పిల్లలు చెడు వ్యసనాలు పడి క్రైమ్ చేయడం కానీ పిల్లలతో గొడవ పడడం కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అది తుది దశలనే గుర్తించి అతని కౌన్సిలింగ్ చేసి అతనిలో చెడు వ్యసనాలకు ఎలాంటి కౌన్సిలింగ్ చేసి అతని నడవడికలో మార్పు తెస్తే మీకు ఇబ్బంది లేకుంటుంటుంది. ఇలాంటి మీ దృష్టికి ఉన్న మీ పిల్లలు ఎవరన్నా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటయ్యి మీ ఫ్యామిలీ ఇబ్బంది ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, మా దృష్టికి తీసుకురండి. ఇక్కడ ఎవరన్నా మీ కొడుకులు కానీ మీ భర్తలు కానీ డైలీ తాగి ఇబ్బంది పడుతుంటే ఎవరైనా మాకు చెప్పగలరు. అదేవిధంగా ఇక్కడ మనకు ఆర్మూర్ పట్టణంలో మేజర్గా అందరికీ తెలిసిందే, ఇది కళ్ళు అనేది సహజసిద్ధంగా వచ్చేది కాదు. ఇక్కడ అందరికీ తెలుసు అది అడల్టరేట్ ట్యాడింగ్. దానికి ఎడిక్ట్ అయితే మనిషి రోజు రోజుకు ఆలోచన విధానాన్ని ఆలోచన శక్తిని అనేది కోల్పోతాడు. అతనికి ఆ టైంకు ఆ కల్తీ కళ్ళు తాగకపోతే షివరింగ్ రావడం కానీ అన్నం తినకుండా ఉండడం కానీ చేస్తుంటాడు. మీరు దయచేసి మీరు ఇంటికాడ కొడుకులు కానీ భార్యలు కానీ తల్లిదండ్రులు చెప్పి ఇది బంద్ చేయించే విధంగా అలవాటు చేయాలి. ఒక్కసారి బంద్ చేసినా ఇబ్బంది. వేదికను అలంకరించాల్సిందిగా ఆర్మూర్ ఎస్పీ గారిని టీజీ బిఎస్పీ గారిని కోరుచున్నాను. ఆ టైంకి అది లేకపోతే ఇబ్బందులకు గురి అవుతున్నాడు. మీరు అది తొందరలో గుర్తించి అతన్ని కౌన్సిలింగ్ చేసి కానీ మెడిసిన్ దాని చెడు అలవాట్లని లేకుండా నిర్మూలించడానికి మీకు ఏ విధంగా చేయాలనేది ఈ రోజు చెప్పడం జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిన ఎక్కడైనా గాంజా కానీ ఏదన్నా ఈ మాదక ద్రవ్యాలు ఈ వైట్నర్స్ కూడా కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఎక్కడ దొరకకపోతే వైట్నర్స్ కూడా మీ పిల్లలు ఖర్చులో పెట్టుకొని వైట్నర్ అనేది తెలుసు తెల్లడిది, దాన్ని కూడా పీల్చి మత్తు సేవించినట్టుగా ఫీల్ అవుతూ రాత్రి కూడా అవి సేవించి తిరగడం జరుగుతుంది. ఇవన్నీ మీకు గుర్తించి మీ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, ప్రవర్తన ఏ విధంగా ఉంది, మా పోలీస్ కానీ డయల్ 100 కానీ ఫోన్ చేస్తే పోలీస్ రెస్పాండ్ అవుతుంది. దయచేసి మాదక ద్రవ్యాలకు చెడు అలవాట్లకు కాకుండా మీ పిల్లల్ని మీ భర్తల్ని చూసుకోవాలి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం ఉద్దేశం కూడా అదే. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు. అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి మనకు ఈ తెలంగాణ యాంటీ న్యూరోటిక్ బ్యూరో అంటే మాదక ద్రవ్యాల మీద మనం తీసుకోకూడదని అవగాహన కల్పించడానికి వచ్చారనమాట. దీంట్లో భాగంగా అందరము మనము ఈ మందు ఎట్లా అంటే ఈ తంబాకు, గుట్కా, గంజాయి, కళ్ళు ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలు అని అంటారు. మనం ఏం చేస్తున్నాము, మన ఆడవాళ్ళు అయితే చాలా మటుకు ఈ చాలా మంది తంబాకు ఇట్లా జడ్డ గుక్తారు కదా, గుక్తారా, దాంతో మళ్ళీ ఇంకా కళ్ళు తాగుతారు. విలేజ్ పీపుల్ అయితే కాలనీస్ చిన్న చిన్న కాలనీస్ ఉంటాయి కదా, ఆ కాలనీలలో వాళ్ళు ఏం చేస్తారు, పనులలో పోయే వాళ్ళు పొలం పనులు, బయట పనులు, ఇంకెన్నో కోల్పోవడం, మన మైండ్ని కోల్పోవడం అట్లా చేసి ఏ పదార్థమైనా దాన్నే డ్రగ్స్ అంటారు. డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు అనడం జరుగుతుంది. సో అది ఎట్లా అలవాటు అవుతుంది, చిన్నతనంలో కొంతమందికి చిన్నతనంలో అలవాటు అవుతుంది, కొంతమందికి సరదాగా అలవాటు అవుతుంది, కొంతమందికి ఫ్రెండ్స్ తాగుతుంటాను, లేకపోతే పక్కలో చెప్పింటాను, లేకపోతే తాగి కొట్టుకోవడము, చైన్ స్నాచింగ్లు, లేక దొంగతనాలు చేయడము, మర్డర్లు చేయడము, చిన్న చిన్న పిల్లలు ఏడిపించడం, ఇట్లా ఏది నెగిటివ్ ఉంటారో అది మైండ్కి ఫాస్ట్గా వస్తుంది. సో ఒకసారి ఇలాంటి వాటికి అలవాటైనాక ఇంకా దాని నుంచి బయటికి రావడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ అలాంటిది తప్పిపోయి మన కుటుంబంలో కానీ మన వీధిలో కానీ మన గల్లీలో కానీ ఏదైనా ఎవరైనా ఇలాంటి వారిని కానీ నోటీస్ చేసినా, లేకపోతే మాదక ద్రవ్యాలు సేవించుతున్నట్టు మీకు అనుమానం వచ్చినా దయచేసి
పోలీసులకు కానీ ఎక్సైజ్ వాళ్ళకి కానీ దయచేసి తెలియజేయండి. కానీ ప్రతి ఒక్కరము పోలీస్ వాళ్ళు లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే మెడికల్ వాళ్ళు సరి చేయలేరు. ఇంట్లో మనం ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు పిల్లల మీద చిన్న పిల్లల వాళ్ళు కానీ అందరి మీద ఒక కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు, పొద్దు నుంచి సాయంత్రానికి ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు, డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేష్టాలు చేస్తున్నారు. సో ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది. సో వీటి వల్ల సొసైటీలో మన ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే సంఘము, ఊరు, సొసైటీ, మన ఇంటి నుంచి మొదలు పెడితే రాష్ట్రం, దేశం మొత్తం ఇప్పుడు వీటి మీద చాలా చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అలవాటు ఎంత ఈజీగా అవుతుందో ఆ అలవాటు నుంచి బయటపడడానికి ఎంత కష్టం. సో వీటి కోసం ఒకవేళ అలాంటిదే ఎవరైనా మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ ఎక్కడైనా ఇలాంటివి జరిగితే డీఅడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి. వాటిల్లో ఫ్రీగా వాళ్ళు చాలా నిష్ణాతులు ఉంటారు. అక్కడ వాళ్ళు డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక దశల వారీగా ఆ అలవాటు నుంచి బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటి కేంద్రాలను కానీ పోలీస్ వారిని కానీ ఎక్సైజ్ వారిని కానీ దయచేసి సంప్రదించండి. సో ఈ అవకాశం ఇచ్చిన ఆర్మూర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అజిత్ రావు గారికి మేడం చెప్పారు, మహిళలంటే దేవతలు, సరస్వతి, లక్ష్మి దేవి చెప్పారు. ఇది 100% వాస్తవం. ఇందాక భారత మాత అంటారని భారత పిత అన్నారని వాస్తవం. మన భారతదేశంలో మహిళలకు అత్యున్నతమైన స్థానం ఉంది. మహిళల్ని దేవతలుగా పూజింపబడతారు మన దేశం. అదే మన గొప్ప దేశం, మన భారతదేశం, ధర్మదేశం, ఇంత గొప్ప దేశం. ఇలాంటి గొప్ప దేశంలో తల్లులు, దేవతలు అనే పూజించబడుతున్న దేశంలో నేడు అంటే ఒక 4 రోజుల క్రితం బాన్సువాడ, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక 70 మంది కళ్ళు తాగి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని చెప్పేసి పోలీసుకి ఇంటిమేషన్ వచ్చింది. మేము వచ్చి చూస్తే అందరూ సగం మంది మహిళలే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఇప్పుడు మనం మహిళలు అంటే మన భారతదేశం, మన మహిళలు ఎంత అత్యున్నత స్థానం ఇస్తారో ఇంటిని చక్కదిద్దే అన్ని కూడా బాధ్యతలు కూడా మహిళలే ఉన్నారు. వాస్తవం 100% మహిళతోనే ఇల్లు చక్కబడుతుంది, మంచిగా అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. కానీ నేడు ఈ కొన్ని మూఢనమ్మకాలనేయండి ఈ ఆచారాలు లేకపోతే ఏదో కష్టపడుతున్నాం, ఈ యొక్క ఆధునికమైన అలవాట్లతో అని కానీ కొంతమంది ఈ యొక్క తాడికి ఎక్స్పెషల్లీ అది చేస్తే తాడి కళ్ళు ఉన్నది కదా, ఈ కళ్ళుని బానిసలే కావడం, కష్టపడి పనిచేస్తున్నాం కదా, కొద్దిసేపు రిలాక్స్ అవుదాం ఉద్దేశంతో చిన్నగా కళ్ళు తాగడం స్టార్ట్ చేశారు. అది ఏదో కూల్ డ్రింక్ లెక్క ఏదో కొంచెం అని చెప్పేసి అది అనుకొని చిన్నగా తాగడం మొదలుపెట్టారు. కానీ దాని ఎంత ప్రభావం చూపిస్తుందంటే మీ అందరికీ డాక్టర్ గారు తెలుసు. ఈ యొక్క కళ్ళుతో మేము రీసెంట్గా ఈ కళ్ళు తాగడం వలన ఈ మహిళలకు ఈ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ గారిని వాళ్ళు మాకు మీటింగ్స్లలో డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఎట్లుందంటే ఈ కళ్ళు తాగడం అలవాటు పని కొరకు అని చెప్పేసి, లేకపోతే శ్రమ అని చెప్పేసి కొంతమంది ఇంకొక మూఢనమ్మకాలు పెట్టుకొని కొంతమంది గర్భిణీ స్త్రీలు అందరు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఫ్రీ డెలివరీ అవుతుంది, వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది అని అపోహ పెట్టుకొని ఈ కళ్ళు తాగడం అలవాటు చేసుకున్నారట. అట్లా అలవాటు చేసుకుని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీ ప్రాబ్లం అయినప్పుడు సిజేరియన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు మందు ఇవ్వడానికి కూడా సాధ్యపడట్లేదని చెప్పేసి మెడికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది. అంటే వాళ్ళకి కళ్ళు అనే మందు, ఇది ఒరిజినల్ కళ్ళు కాదమ్మా, 100% ఇది మత్తు మందు కలిపిన ఆల్ఫోజోల్ అనే కళ్ళు. ఇందులో 0.001% కూడా నిజమైన కళ్ళు లేదు. ఇలాంటి కళ్ళుని తాగేసి వాళ్ళ బాడీ మొత్తం కూడా మత్తుకు అలవాటు పడి వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ బిడ్డల డెలివరీకి పోయినప్పుడు కూడా ఫ్రీ డెలివరీ కాక వాళ్ళకి మత్తుమైజేషన్ పని చేయకుండా వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పుట్టిన పిల్లలు అనారోగ్యంతో పుడుతున్నారు.
వాళ్ళ అవయవాలు సరిగ్గా ఉండట్లేదు, పూర్తిగా ఆరోగ్యం ఉండట్లేదు, వాళ్ళ బ్రెయిన్ మెదడు సరైన ఎదుగుదల లేదు, వాళ్ళ యొక్క హెడ్ కూడా సైజ్ చిన్నగా ఉండేసి అంత అవలక్షణాలతో అనారోగ్యంతో కూడుకున్నారు. మరి తల్లులు పనిచేసే ఇదేనా? దేవతలు అని పూజించబడుతున్న మన భారతదేశంలో ఇటువంటి పనులు చేయొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. దేవతలను పూజిస్తున్నప్పుడు తన అందరినీ మంచిగా చూడాల్సిన దేవతలు తన సంతానాన్ని, తన బిడ్డల్నే అనారోగ్యాన్ని గురి చేయటం ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అనారోగ్యంతో పిల్లల్ని పుట్టిస్తే ఈరోజు ఆరోగ్యం ఉన్న వాళ్ళే సరైన బతకలేని పరిస్థితులలో అనారోగ్యంగా పుట్టిన పిల్లలు ఏ విధంగా ఎదగలరు, ఏ విధంగా జీవించగలరు, ఏ విధంగా అభివృద్ధి చేయగలరు ఒక్కసారి ఆలోచించండి. మీరు సంపాదించే డబ్బు, పేరు, ప్రతిష్టలు కాదు, ఫస్ట్ ఆరోగ్యం కావాలి ఎవరికైనా, అంతే కదా? ఆరోగ్యమే సరిగ్గా ఇవ్వకపోతే ఇక మీరు ఏం చేస్తున్నట్టమ్మా? ఒకసారి ఆలోచించండి. కన్న పిల్లలు రేపొద్దున పెద్దగా అనారోగ్యంతో ఉన్నాయి, నేను ఎందుకు ఈ అనారోగ్యంతో బాధపడుతున్నా, నాకు ఎందుకు ఈ అవయవాలు సరిగ్గా లేవు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ అమ్మని, తల్లిని ప్రశ్నించి ఎందుకు నేను ఇట్లయినా అయినానమ్మా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? మీ దగ్గర సమాధానం చెప్పడానికి ఉంటుందా? సమాధానం దొరికే పరిస్థితి ఉంటుందా? లేదు కదా. అటువంటి పరిస్థితి దయచేసి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. దయచేసి ఒక్కసారి ఆలోచించి, చాలా ఘోరం ఇది ఏంటంటే ఈ కళ్ళు అనేది చాలా దుర్మార్గమైనది. చూస్తున్నాము హాస్పిటల్ ఇప్పుడు అంతా కూడా ఇది ఒకసారి పోయేది కాదు. అందుకనే కేసులు పెట్టి ఏమి కాదు, మీలో మార్పు తీసుకురావాలని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. అది మరొక పర్సెంట్ 0.01% కూడా మంచిది కాదమ్మా. దయచేసి అది ఈ అపోహని వదిలిపెట్టండి. దయచేసి అది కళ్ళు అనేది వారిపై మహమ్మారి వైపు వెళ్ళొద్దు. దయచేసి చిన్నగా మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం, ఒకసారి దగ్గర, ఇందాక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు అన్నట్టు ఒకసారి దగ్గర కాబట్టి స్లోగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పూర్తిగా బంద్ చేయండి. లేకపోతే మీ కుటుంబానికి, మీ వంశానికే అది శాపం లెక్క మారే పరిస్థితి వస్తుంది. మీ కుటుంబం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వస్తుంది. అర్థమైందిగా? పిల్లలే కదా భవిష్యత్తు. ఈరోజు పిల్లలే రేపటి బాగుపడుతున్న బౌద్ధులు అంటారు, భవిష్యత్తు అంటారు. మన కుటుంబానికి వారసత్వం అదే కదా, ఈ పేరు ప్రతిష్టలు వాళ్ళే కదా. వాళ్ళే అనారోగ్యం పడిపోయి వాళ్ళే నశించిపోతే మీకు ఏముండదు, మీ పేరు అనేది ఉండదు, మీ వంశం అనేది ఉండదు. చివరికి మన రాష్ట్రం, మన ఊరు, మన దేశం, మన అంతా కూడా తెలియని పరిస్థితి వస్తుంది. దయచేసి ఒకసారి ఆలోచన, ప్రతి ఒక్క తల్లులు ఆలోచన, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు అందరికీ తెలియపరచండి. అది 100% ప్రమాదం. దాన్ని దయచేసి మర్చిపోండి. అదేవిధంగా ఈ కళ్ళుతో పాటు ఇంకా కొత్తగా మామూలుగా చూస్తున్నారు, ఈ గాంజా అనేది కూడా విపరీతంగా పట్టణాల నుంచి, పబ్బుల నుంచి ఈరోజు చిన్న పల్లెటూరు, గ్రామ విలేజెస్కి, గల్లీలలో కూడా వ్యాపించింది. ఈ పిల్లలు ఎవరైతే మీ పిల్లలు, యువకులు, యంగ్ పిల్లలు కాగానే వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు, బైక్లు ఇస్తున్నారు, మనీ ఇస్తున్నారు. అవన్నీ వాళ్ళు పెట్టుకొని ఏదో ఎంజాయ్ చేయాలి, ఒక సంతోషం ఎంజాయ్ చేయాలి అనే ఒక ఆలోచనతో పెట్టుకొని ఏదో అపోహలు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన గాంజాకు అలవాటు పడతారు. దయచేసి ఈ గాంజాకు ఒకసారి అలవాటు పడితే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉండదు. ఈరోజు ఈ డ్రగ్స్, గాంజా లాంటి డ్రగ్స్, ఇంకా నార్కోటిక్ డ్రగ్స్, ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఎన్నో నేరాలు చేస్తున్నారు. వాళ్ళ నేరాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఒక 2 నెలల క్రితం మన పటాన్చెరు దగ్గర ఒక బాబు తల్లి దగ్గర 100 కోట్ల ఆస్తున్నది. డ్రగ్ అడిక్ట్ అయితే తీసుకుపోయి కోయంబత్తూరు డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించారు. ఒక 2 నెలలు బాగానే ఉంటూ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి తన ఆస్తి కావాలని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు పడుకుంటే తల్లిని తీసుకుని, తల్లి పేరు మీద ఉన్న రాసి, తల్లి కొడుకు ఏమంటే ఈ ఆస్తి ఇస్తే ఇంకా ఆగమైపోతాడని చెప్పేసి వద్దన్నందుకు కత్తి తీసుకొని 5-6 చోట్ల గాయాలు పొడిస్తే స్టార్టింగ్ చేస్తే తండ్రి వచ్చి కత్తి కూడా బలవంతంగా లాక్కొని మళ్ళీ ఏమవుతుందో పక్కకి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో కత్తి తీసుకొచ్చి ఇంకొక 20 సార్లు పొడిచాడు. తల్లి దగ్గర 30 సార్లు కత్తి తీసుకుని పొడవడం జరిగింది. దూరంగా చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత వాడిని అడిగితే ఆన్లైన్లో ఆల్రెడీ 5 కత్తులు ఆర్డర్ తెచ్చుకుంటాడు. ఆన్లైన్ తెచ్చుకుని ఇంట్లో రెడీ పెట్టుకుంటాడు ఎవరినైనా పొడవడానికి. అట్లనే పంజాబ్లో ఒక మనవడు తాతని చంపడం జరిగింది. అట్లనే చాలా చోట్ల అన్న లేదు, తమ్ముడు లేదు, ఇవన్నీ డ్రగ్స్ అలవాటు పడ్డోళ్ళు, అన్న, తమ్ముడు, చెల్లెలు, అయ్యి లేదు, ఫ్రెండ్స్ లేదు, అందరిపైన ఈ విధంగా ఘోరమైన నేరాలు చేస్తున్నారు. ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే మహిళలు, అమ్మాయిలు, ఆడవాళ్ళు, పిల్లల పైన
అగాధాలు, ఈ రేప్ కేసు లాంటి సెక్సువల్ హెరాస్మెంట్స్ కానీ ఇవన్నీ ఘోరమైన నేరాలు, లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా డ్రగ్స్ తీసుకొని మనం చూస్తున్నాం హాస్పిటల్లో. ఏ విధంగా ఎంత బలవంతంగా ఎట్లా చేసి వాళ్ళని రేప్ చేయడం కాదు, చంపి కావాలి వాళ్ళ బూడిద కూడా ఎముకలు కూడా లేకుండా బూడిద చేసి చేస్తున్నారు. అంత తీవ్రమైన ఆలోచనలు ఈ రోజుల్లో ప్రతి హీనస్ క్రైమ్లలో ఈ డ్రగ్స్ యొక్క మూలాలు కనిపిస్తున్నాయి. దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళని ఒకసారి చేయండి. వాళ్ళే చనిపోవడమే కాదు, ఎదుట వ్యక్తుల్ని, కుటుంబాలని నాశనం చేస్తున్నారు. ఇది బయటపడే కొట్టించేది కాదు. తన అమ్మేవాడు సీక్రెట్ ఉంటాడు, తీసుకునేవాడు కూడా సీక్రెట్గా చేస్తాడు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు తాగుతున్నా కూడా పోలీసులు పట్టుకుంటారు అది అని చెప్పేసి చెప్పకుండా వాడిని చిన్నగా నచ్చజెప్పి ఏదో చేస్తున్నారు. తర్వాత వాడు బాగా బాగా అడిక్ట్ అయిపోయి నేరాలు చేసేంత పరిస్థితి వచ్చిన తప్పుడు నాకు కలపడం తెలియదు అని చెప్పేసి అంటున్నారు. దయచేసి మీ కొడుకులు, మీ పిల్లలు ఎటుపోతున్నారు, ఈవెన్ మహిళలు మగవాళ్ళే కాదు ఆడపిల్లలు కూడా కొంతమంది ఈ డ్రగ్స్కి గాంజాకి అలవాటు పడి ఈ విధంగా ఎన్నో నేరాలలో బలవుతున్నారు. వాళ్ళు ఈ అలవాట్లు ఈ ఫ్రెండ్స్తో ఇట్లా అలవాటు అయిపోయి ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే వాళ్ళ జీవితం టోటల్గా నాశనం అవుతున్నది. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ డ్రగ్స్ అలాంటిది ఏమైనా కనిపిస్తే మీరు పోలీస్కి తెలియపరచి మీరు ముందు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేసుకుంటూ ఒక డిఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, మన అద్భుతమైన హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సైకాట్రిస్ట్ కూడా ఉన్నారు. వీలున్నంత వరకు ఈ మనకు మీరు మారని పరిస్థితుల్లో, పిల్లలు మారని పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్లో సైకాట్రిస్ట్ ఉన్నారు. అక్కడికి వెళ్ళేసి సైకాట్రిక్ ట్రీట్మెంట్ చేసుకుని చిన్నగా మార్చుకోవడానికి ఇది పూర్తిగా మారడానికి ప్రయత్నం చేయండి. కానీ దయచేసి ఈ నేరాల వైపు మొత్తం వెళ్ళొద్దని మీరు అందరూ కూడా అలర్ట్గా ఉండి ప్రతి మీ పిల్లల్ని అందరినీ కూడా అలర్ట్గా ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది కనిపెట్టేసి వాళ్ళు ఏమైనా చెడు మార్గం వైపు వెళ్తే పోలీస్కి తెలియపరచాలి. లోకల్ పోలీస్ కానీ 1908 ఈ నార్కోటిక్ బ్యూరో నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్, దానికి కానీ 100 కానీ వీటికి ఏటికి తెలియపరిచినా కూడా పోలీస్ ఇమీడియట్లీ తీసుకుంటాం. వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడమే కాదు, వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లలో కూడా జాయిన్ చేయించి వాళ్ళని మార్చడానికి పోలీస్ ప్రయత్నం చేస్తుంది చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క చెప్పడమే కాదు, వీళ్ళపైన మేము ఎవిడెన్స్ చేయడమే కాదు, శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే 3 నెలలు, ఒకసారి చిన్న డ్రగ్ సిగరెట్ లాంటిది ఒకసారి తాగితే 3 నెలల శిక్ష పడుతుంది. అదేవిధంగా సప్లై చేయడం, పెట్లింగ్ అంటే సప్లై ఒకరికి తీసుకుపోయి ఇవ్వడం కానీ, దాన్ని కల్టివేట్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఇంట్లో పెట్టుకొని ఉంచుకొని ఇవ్వడం కానీ, ఇవ్వండి అని సప్లై, షెల్టర్ ఇవన్నీ చేస్తే 10 సంవత్సరాల నుంచి మరణ శిక్ష వరకు ఉంది. ఈ రోజుల్లో నార్కోటిక్ యాక్ట్ అనేది అంత పవర్ఫుల్ ఉంది. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి అటువైపు వెళ్ళొద్దు. ముందే పిల్లల్ని మీ వాళ్ళని మార్చుకోండి. తల్లులు ఎవరుందో ఈ అడిక్షన్స్ ఏమైనా ఉంటే మీరందరూ కూడా ఈ కళ్ళు నుంచి కానీ మీరు మారాలి. అంటే మీ పిల్లల్ని కూడా మార్చి మన యొక్క ఈ ఆర్మూరు, మన ప్రాంతం, మన కుటుంబం ఒక నేరరహిత, ఒక డ్రగ్స్ రహిత ప్రాంతంగా, ఒక కుటుంబంగా మారాలని మీరందరూ ఒక కుటుంబం, ఒక ప్రాంతం మారితే అక్కడనే మన రాష్ట్రం, మన దేశం ఉంటుంది. మీరందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం ఆల్రెడీ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి అందులో ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు. యువత అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అట్లనే మన భారతదేశానికి ప్రధాన వెన్నుముకైంది యువత. అలాంటి యువత నిర్వీర్యం అయితే ఈ డ్రగ్స్తో చాలా ప్రమాదం జరుగుతుంటుంది. మీ అందరికీ తెలుస్తున్న ప్రపంచం మొత్తం ఈరోజు భయపడుతుందంటే యువత చూసే భయపడుతుంది. అలాంటి యువత మన భారతదేశానికి ఉంది. దయచేసి అలాంటి యువత పక్కదాటలు పట్టకుండా, నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి తల్లులకు ఉన్నది, అందరికీ ఉన్నదని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మారతారని, మంచి ఈ డ్రగ్ రహిత ప్రాంతంగా ఈ ఆర్మూరు పట్టణాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ నిజామాబాద్ జిల్లాని చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ సో మచ్. మరి గత 1 year కింద కింద ఒక టీఎస్ న్యాబ్ సెపరేట్ వింగ్ ఏర్పరచుకొని మనం దానికి కొంత ఫోర్స్ మనం డిఎస్పీలు కానీ ఒక డీజీ ర్యాంకు అధికారిని దానికి డైరెక్టర్గా నియమించుకొని ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రత్యేక బ్యూరో, అంటే నార్కోటిక్ బ్యూరో ఏర్పరచుకొని దాని మీద కంట్రోల్ చేయాలనే ఒక వ్యవస్థని పోలీసు పేదలకు మనం ఏర్పరచుకోవాల్సిన ఆగత్యం, అవసరం ఏర్పడినదంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని మనందరం గ్రహించాలి. అలాగే ఈరోజు సమాజాన్ని 2
2 రకాల నేరాలు పట్టి పీడిస్తున్న తల్లులు ఈ జాగ్రత్త వినాలి. మనం సైబర్ క్రైమ్ ఇప్పుడు దొంగలు వచ్చి మన ఇంట్లో దోసుకోపోవట్లేదు, మన బ్యాంకులోనే మన తెలియకుండానే కొట్టేస్తున్నారు. మన తెలియకుండానే మన కష్టపడి స్వార్థితంగా సంపాదించుకున్న డబ్బులను సైబర్ నేరాలకు పాల్పడి మనం ఫోన్ లేకుండా ఈరోజు ఎవ్వరు మనం ఒక్క మనిషి కూడా లేదు, అందరి దగ్గర ఫోన్ ఉంది. ఇది మీరు అందరూ ఇక్కడ వినాలి. ఒక 2 నిమిషాలు వింటే ఏం జరుగుతుందని తెలుసుకుంటే మనము మన దేశాన్ని, మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. మీరందరూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సెంట్రల్ అమెరికా కంట్రీస్ ఉన్నాయి, కొలంబియా, డ్రగ్స్కు పెట్టింది పేరు. అక్కడ అత్యధిక మర్డర్స్ జరుగుతాయి. ఎందుకు? అక్కడ డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా ఉన్నాయి. హోండురస్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇట్లా చాలా కంట్రీస్ వాళ్ళ దేశాలనే నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా ఒక ప్రత్యేక, మనం అట్లాంటి దానికి పోవద్దు. మన దేశం భవిష్యత్తు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి. దీన్ని మొగ్గలోనే చూసాలి. ఏదైనా ఒక మనం పిచ్చి మొక్క ఉంటే దాన్ని చిన్నప్పుడే తీసేస్తే అది కలుపు మొక్కని తీసేస్తే మిగతా మొక్కలు ఎదుగుతాయి. సమాజంలో ఈ ఏదైతే ఈ నార్కోటిక్స్ అలవాటు పడతారో, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవాడు చేసే నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు అది భయాందోళన కలిగిస్తాయి. మనం ఒక 2 ఉంటే చాలు, అట్లాంటి వాళ్ళు 10 మందిని భయపెట్టగలుగుతారు. 10 మందికి వాళ్ళు ప్రశాంతత కలిగే విధంగా వాళ్ళ చేష్టలు ఉంటాయి. కాబట్టి దాన్ని మన మొగ్గలో ఎక్కించుకోవాలని ప్రత్యేకంగా మన తెలంగాణ స్టేట్కి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోని ఏర్పరచుకొని ఈరోజు మనం అవగాహన సదస్సులు ప్రతి ఒక్కరికి దీనివల్ల జరిగే ఘోరాలు, నేరాలు ఏంటి ఉంటాయి అని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ జరిగింది. మిమ్మల్ని అందరికీ పిలిచిన ఉద్దేశం మీరందరూ దానికి ఉన్నారని కాదు. మనం పోయి మన పిల్లలకి, మన మనవలకి, మన మనవరాళ్ళకి వాళ్ళను దానికి దూరంగా అట్లాంటి దానికి బానిసలు కాకుండా చెప్పుతారని చెప్పి మిమ్మల్ని అందరూ పిలిచి ఈరోజు కూర్చునేది. ఇంకా 2 ముచ్చట్లు మీ ద్వారా సమాజానికి ఒక మంచి పంచుదామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. మనం ఒక 2-3 మన దగ్గర జరిగిన సంఘటనలు తీసుకున్నాం. మనం ఈ పెరిగిట్ ఏరియాలోనే ఒక మహిళ పేరు చెప్పను, ఆమెను మన ఎర్రగట్ల మండలం తొర్తి విలేజ్కి ఇచ్చారు. ఆమె మనం ఇక్కడ లోకల్ గుల్ఫామ్ కళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ తల్లి ఎప్పటి నుంచో గుల్ఫామ్ కళ్ళు తాగుతుంది. ఈ తల్లితో పాటు ఆమె కష్టజీవి, రోజు కూలికి పోయి వస్తుంది, రాగానే సాయంత్రం కాగానే ఒక బాటిల్ తాగుతుంది. తర్వాత బిడ్డకు కూడా అలవాటు చేసింది. బిడ్డకు అలవాటు చేసినాక ఆమెను పెళ్లి చేసింది, ఆ తొడితికి ఇచ్చింది. అక్కడ 2 పాపలు ఆమెకు కలిగారు. ఒక ఆమె 6th క్లాస్ చదువుతుంది, ఒక ఆమె 8th క్లాస్ చదువుతుంది. నిన్న మన మా ఆఫీస్కి వచ్చి ఆ 2 బిడ్డలు వచ్చి ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది, భర్తతో గొడవపడి నువ్వు తాగొద్దు అంటే గొడవ పడ్డది, వచ్చేసింది కదా, భర్తతో ఏమవుతుంది పిల్లలతో అని చెప్పేసి వచ్చేసింది. ఆ 8వ తరగతి చదువుతున్న పాప వంట చేసి ఇంట్లో ఉంటుంది. వాళ్ళందరూ 2 వచ్చి మా అమ్మ ఇట్లా చేసింది సార్, మారు అంటే మారతలేదు, మాకు ఇన్సల్ట్ అనిపిస్తుంది, మా క్లాసులో చదువుకుందాం అంటే మా తోటి విద్యార్థులు మీ అమ్మాయి ఇట్లా తాగి ఇన్సల్ట్ చేస్తుంది, కళ్ళు తాగుతుంది, అది ఇదని ఇన్సల్ట్గా చూస్తున్నారు సార్, మాకు బాధ వేస్తుంది సార్ అని చెప్పి మీరైనా పిలిపించి మాట్లాడాలంటే ఆమె తీసుకొస్తే మొత్తం సైకాలజికల్గా అంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యింది. ఇది ఏముండేది గ్రూప్ కళ్ళు అంటే మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది, మన ఆలోచనని కోల్పోతాం. మనం ఏం పిల్లలు అనే సోయి లేకుండా ఆమె ఆ ఆడపిల్లలు అంతా అడుక్కుంటే చదువుకున్న పిల్లలు అది కూడా పట్టించుకోకుండా నాకు అవసరం లేదు సార్, పిల్లలు అవుతుంది, భర్త అవుతుంది, నేను ఇక్కడనే ఉంటాను మా తల్లితోని, నాకు ఇది లేదు బతకలేననే స్టేజ్కి వచ్చింది. ఆ కళ్ళు లేదు బతకదట అంటే ఎక్కడికి తీసుకుపోతుంది మనం ఆలోచించండి. ఒక మహిళ అయింది ఆమె, నేను ఇది లేదు బతకలేను, నేను అక్కడ ఉండలేను సార్, అక్కడ దొరకదు, అది అక్కడ మంచి కళ్ళు దొరుకుతాయినా మంచి కళ్ళు తాగి ఉండలేను సార్, ఇది కంపల్సరీ నాకు కావాలి, ఇది కావాలి, మనసు పిచ్చెక్కిపోతుంది సార్ అని చెప్పి. ఏం ఆలోచిస్తున్నావు అమ్మాయి, ఇట్లా నువ్వు ఒకరోజు మానవంటే మానవు, ఒక సీస తాగేదాన్ని ఒక కొద్దిగా తగ్గించుకుంటావు, రోజు కొద్దిగా తగ్గించుకుంటావు, ఒక 3 నెలల మొత్తం మానేసి స్టేజ్కి తీసుకురా, నీ పిల్లల్ని చూసైనా నువ్వు వచ్చేయని చెప్పి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ డాక్టర్ దగ్గర పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఇప్పుడు కాపురం చేసుకుంటాం.
అది మన పక్క వాళ్ళకి మీరందరూ వెళ్ళి ఎవరైనా చిన్న పిల్లలు వాళ్ళ ఇప్పుడే మన ఆ పిల్లల్ని గ్రహించాలి. మన ఇంట్లో పోతుంటారు, వాడు వస్తాడు మోటార్ సైకిల్ వేసుకొని పోతాడు, మన కాగానే 10వ తరగతి పాస్ కావడం 12వ ఇంటర్మీడియట్ కాగానే ఒక ఫోన్ కొనియమంటాడు. ఫోన్ కొనియకపోతే గొడవ వేస్తాడు. తర్వాత వాడికి ఫోన్ కొనిచ్చినాక మోటార్ సైకిల్ కావాలంటాడు. మోటార్ సైకిల్ కొనియకపోతే మళ్ళీ గొడవ వేస్తాడు. ఈ చిన్న చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ అలవాటు చేస్తారు. అరే ఇది మంచిగా ఉంటుంది కదా, ఇట్లా మైండ్ ఇట్లా మనకు రిలాక్స్ ఉంటుంది, లేకపోతే ఎక్కడికో ఆలోచన తెలిసిపోతాయి, ఒకసారి తాగుతున్నా అని చెప్పి చిన్నగా మనకి అలవాటు చేస్తారు. అలవాటు చేసినప్పుడు ఆ చిన్నకి అలవాటు పోయి మన కుటుంబాన్ని దెబ్బతీసే పరిస్థితికి దారితీస్తుంది. దయచేసి మీరు అందరూ మన పిల్లల్ని ఒక కంట కనిపెట్టి ఉండండి. వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తారు, వాళ్ళను చెడు వైపు పోతున్నారా, గంజాయి సేవిస్తున్నారా, లేకపోతే సిగరెట్ తాగి దాంట్లో పెట్టుకొని అది చేస్తున్నారా. ఇకపోతే మనకు తెలుసు మన ఆత్మలో రోడ్ మీద పోతుంటే ఇక్కడికి బస్ స్టాండ్ వరకు పోతుంటే మనకి 2-3 అన్నా కింద రోడ్ మీద పడుకొని కనబడతారు. అవునా కాదు? వాళ్ళంతా ఇది గ్రూప్ ఆఫ్ అలవాటు పడి అది చూస్తే మనకే అసహ్యం అనిపిస్తుంది. వాడు బట్టలు ఉన్నాయి, సోయి ఉండదు, ఏముండదు. నాకైతే బాధ అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నది. నేను ఇక్కడికి వచ్చిన నుంచి నేను 5 నెలలు అయితే వచ్చి ఇక్కడ చూస్తుంటే అరే ఇది ఎట్లా కంట్రోల్ చేయాలి, వీళ్ళు ఈ మనుషులు రోడ్డు మీద తాగి ఇష్టం ఉన్నట్టు పడుకున్నారు. దీన్ని మన సామాజిక మార్పు తీసుకురావాలి. సామాజిక మార్పు అంటే ఫస్ట్ జనాలకి తప్పు అనేది ఒక అవగాహన తీసుకుపోవాలి. మన లోపల ఒక చైతన్యం వచ్చి మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి కొద్దిగా తెలియజేసి వాళ్ళను ఈ గ్రూప్ ఆఫ్ కళ్ళు ఇది సేవించడం వల్ల వాటిలో ఇంకా 2 మాటలు ఇందాక మనకు ఈ డ్రగ్స్ వల్ల, లేకపోతే ఈ గంజాయి వలన, లేకపోతే ఈ గ్లూకోమ్ అంటే అల్పాజోలం, డైజిన్, క్లోరల్ హైడ్రేట్ కలిపిన కల్తీ కళ్ళు వలన మన ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, నాడీ వ్యవస్థ ఎలా దెబ్బతింటుంది, దానివల్ల ఎలాంటి క్రిమినల్ చర్యలకు మనం పాల్పడతామో మన సార్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. మన దగ్గర కూడా ఇప్పుడు ఆర్మూర్ రోడ్లో, నిజామాబాద్ రోడ్లో ఆ కంత పొంగుల అమ్మే దగ్గర ఇద్దరు చెత్త ఏరుకునేవాళ్ళు. చెత్త అంటే రాక్ పిక్కర్స్ అంటారు, ఈ బాటిల్స్ పాడేసినవి కొట్టుకున్న అవి ఏరుకునే వాళ్ళు ఈ సాయంత్రం గుల్పాంకాలు తాగిండ్రు, రాత్రి గొడవ పడి ఆ ఏరుకునే కాడ కట్టె పట్టి కొట్టుకొని వాడు మర్డర్ చేసిండు. అంటే మనకు అది వాడికి ఆ టైంలో ఏం చేస్తున్నామో మనకి ఆ సోయి ఉండదు. వాడికి చెల్లి తెలియదు, అక్క తెలియదు, మన ఇంట్లో ఉన్న మహిళలు ఏది కనబడదు. అంటే ఆ వ్యవస్థ పనిచేయదు, నాడీ వ్యవస్థ పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ మీద చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. కాబట్టి మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి. దానివల్ల మన సమాజాన్ని బాగు చేసుకోవాలి. దాంతో మన ఊరు, దానివల్ల మన రాష్ట్రం, మన దేశం అనేది ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఒక చైనా కూడా వచ్చి, పాకిస్తాన్ కూడా వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి మన యువతను నిర్వీర్యం చేస్తే కాదు, మనం చెడు వ్యసనాలకు గురి చేసి వాళ్ళని కాపాడితే ఏ యుద్ధం అవసరం లేదు. మన దేశం మనమే నాశనం కావచ్చు. అట్లాంటి వ్యవస్థను కోరుకుందామా? మనం ఇంట్లో ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మన దేశాన్ని, మన పిల్లల్ని, మన సమాజాన్ని కాపాడుకోవాలని కోరుతూ, ఇకపోతే సైబర్ నేరాలు అనేది మీ అందరికీ ఒక 2-3 విషయాలు చెప్తాను. మీకు రోజు ఫోన్ ఓపెన్ చేయగానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఇట్లా సైబర్ నేరాలు అయితేనే మీరు గురికాకండి, దీనికి ఎవరైనా సైబర్ నేరాల పాలన పడి మీ డబ్బులు కోల్పోతే ఇమీడియట్గా ఏ నెంబర్ కొట్టుకుంటారు, ఒక్కరన్నా చెప్పండి. ఎవరన్నా ఇప్పుడు మీ డబ్బులు సైబర్ నేరాల పడి ఎవరన్నా తీసుకున్నారు అనుకోండి, ఏ నెంబర్ చేయాలి? ఇప్పుడు డయల్ 100 అంటే 100 నెంబర్ చేస్తే అవుతారు. 100 నెంబర్ ఎవరికి చేస్తారు? మీరు కావాలంటే 100కి చేస్తారు కదా అందరు. మరి ఇప్పుడు మన డబ్బులు సైబర్ నేరాలలో పోతాయి. ఎవడన్నా ఒకటి మనది ఇప్పుడు ఎవరో మీ ఇంట్లో కూర్చుండి నువ్వు ఏ పని చేయకుండా పెన్సిల్ చుట్టే నీకు 10,000 రూపాయలు వస్తాయమ్మా అని చెప్పి నువ్వు ఒక లింక్ ఓపెన్ చేయమంటాడు. ఏమైనా అది వస్తాగానే నీ డీటెయిల్స్ అడుగుతాడు, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాడు, నీ పాల డీటెయిల్స్ అడుగుతాడు అంటారు. నువ్వు కష్టపడి నీకు పెన్షన్ డబ్బులు, లేకపోతే కొడుకు పంపించినయో, లేకపోతే కొడుకు సార్లు కోడలు సార్లు దాచుకునే 5,000 10,000 ఉంటాయి అవి అన్నకి. మరి ఇట్లాంటివి కాకుండా ఉన్నారంటే అట్లాంటి పోయినప్పుడు ఇప్పుడు మనకు గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చినప్పుడు డాక్టర్లు చెప్తారు సిపిఆర్ చేస్తే ఒక 60% బతికే అవకాశం ఉంది.
మన డబ్బులు పోయినప్పుడు మనకు 100 నెంబర్ ఎట్లా గుర్తుంటుందో ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1930 ఏంటిది 1930 చెప్తే మీరు ఎట్లా ఓడిపోయారు మీ డీటెయిల్స్ అన్నీ అట్లా ఫీడ్ చేసి ఒక ఐడి నెంబర్ వస్తుంది. మనకు ఫస్ట్ అవర్లోనే మనం అది మనకు పోయిన ఇమీడియట్గా ఒక గంటలో కూడా పెడితే ఏ బ్యాంక్ ఇండియాలో ఎక్కడ పోయినా వాళ్ళు అవి హోల్డ్ చేస్తారు. ఇది ఇలా ఫీడ్ చేస్తే ఆ బ్యాంకులకి మెసేజ్ పోతుంది, మీరు ఈ డబ్బులు సైబర్ నేరాలకు పాల్పడిన డబ్బులు వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి అవి హోల్డ్ చేసి అప్పుడు మనం పోలీసులు ఒక ఆ ఐడి ద్వారా ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ తెప్పించే అవకాశం ఉంటుంది. మన కోల్పోయిన డబ్బుల్ని చాలా వరకు తీసుకురావచ్చు. మీరు ఒక రోజు తర్వాత 3 గంటల తర్వాత 4 గంటల తర్వాత వస్తే అవి మళ్ళీ రావు. మీకు 100 నెంబర్ ఎట్లా ఫీడ్ అవుతుందో ఇప్పటి నుంచి 1930 నెంబర్ కూడా అట్లా ఫీడ్ చేసుకోవాలా. ఎవరు కూడా తెలియని లింకులు వచ్చి దానిలో మీ అనవసరమైన విషయాలు అవి చెప్పకూడదు. ఇంకోటి మీ కొడుకులో లేకపోతే మనవాళ్ళలో ఎక్కడో దుబాయ్లో ఉంటారు, ఇంగ్లాండ్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, న్యూజిలాండ్ ఉంటారు, హైదరాబాద్ ఉంటారు. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకుపోతున్నాం, వస్తాయి అదే చెప్తున్నాం, చెప్తున్నాం ఆయన చెప్పారు యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ తీసుకుపోవాలి, ఇక్కడ వర్చుకుంటలేదు, ఏం చేయాలంటే 50,000 అర్జెంట్ చేయండి లేకపోతే మీకు మీ వాళ్ళు తీసుకోవాలంటాను. మళ్ళా మనకి కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ కొడుకు మాటను కూడా వినిపిస్తుంది ఫోన్లో, అట్లా ఉంటాయి. కాబట్టి మీరు అట్లా అనగానే మీరు డబ్బులు వేసి మీ డబ్బులు కొనుక్కోకండి. మీ డబ్బులు అట్లాంటి జరగగానే తొందరపడి ఏది దాన్ని మీరు 500 పెడితే ఒక రోజులో ఒక నెల రోజుల్లో కూడా 2,000 ఇస్తా ఉంటాడు, 50,000 పెడితే 2 లక్షలు ఇస్తా ఉంటాడు. అట్లా చెట్టుకేం దాయి డబ్బులు కష్టపడితేనే వస్తాయి. మీరు ఎవి కూడా పెట్టుబడులు జోలికోకండి. మహిళలు ముఖ్యంగా మీ భర్త శాతం దాచుకున్న డబ్బులు చాలా మంది మా దగ్గరికి అయితే వారంలో 3 కేసులు వస్తున్నాయి సైబర్ క్రైమ్. ఈ రోజు కూడా పొద్దున కేసులు వచ్చిన సైబర్ నేరాల పాల్గొన్న ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి. ఎక్కువ ఈ మహిళలు చదువుకున్న పిల్లలు పార్ట్ టైం జాబ్ కల్పిస్తూ ఉంటారు, లేకపోతే అమెజాన్లో జాబ్ వస్తుంది అంటారు. ఆశపడి మనం ఏం చేస్తాం, ఈ చిన్న జాబ్ కన్నా ఇంకా పెద్ద జాబ్ ఉంటుంది, అమ్మ నాకు జాబ్ వస్తుంది, కొంచెం డబ్బులు ఉండి ఆమె బంగారం కుదిపెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి బిడ్డకి అయితే బిడ్డ అలా అది రోజు అప్లోడ్ చేయగానే జాబ్ పోతుంది, పైసలు పోతాయి, అప్పులు అవుతాయి. తర్వాత కొందరైతే భర్త సాగుతో అప్పులు చేసి ఇటువంటి దాన్ని పెట్టుబడి నష్టపోయి వాళ్ళు మన సూసైడ్ అటెంప్ట్ చేసిన సందర్భాలు ఆత్మహత్య. ఎందుకంటే డబ్బులన్నీ కోల్పోయినాక మన రిటర్న్ రావు, ఎక్కడ చేసినా ఎవరికి ఇచ్చినా కానీ మీ డబ్బులని మళ్ళీ భర్త వచ్చి అంటారు. దానితో ఏం చెప్పుకోలేక ఆమె ఇప్పుడు డీపాల్ దగ్గర ఒకటి అట్లా సంఘటన జరిగింది. మీరు దయచేసి ఈ తెలియని లింకుల పట్ల కానీ రోజు ఆ ఫోన్లో వచ్చే మెసేజ్ వినండి. మీరు ఈ సైబర్ నేరాల పట్ల ఎట్టి పరిస్థితిలో లోన్ కావద్దు. ఇంకా డిజిటల్ అరెస్ట్ అంటారు, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మీకు ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, మాదక ద్రవ్యాలు ఉన్నాయి, ఇవి పెట్టి కేసు పెడతారు. కేసు పెడితే 10 సంవత్సరాలు జైలు అవుతుంది. అట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఎవరు ఉండరు. ఫోన్లో అరెస్ట్ చేసేది ఏముండదు. సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ మీలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరికి రావు. అవన్నీ పెద్ద వాళ్ళు ఉంటాయి. మీరు అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అట్లాంటి ఫోన్ చేస్తే చెప్పు తీసుకొడతారు రాకుండా అని చెప్పి తిట్టండి. అర్థమవుతుందా? ఫోన్లో అరెస్ట్ చేసేది ఉంటుందా? ఉన్నది, డిజిటల్ అరెస్ట్ ఉంటాయి. వాడు యూనిఫామ్ వేసుకొని పోలీసు రాగానే నాలాగానే చూసి అలా వాట్సాప్లో రాగానే మీరు ఇన్స్టాగ్రామ్లో చూపించి నేను మాట్లాడుతూ మీరు కదిలితే మీ మీద అరెస్ట్ అవుతుంది, మీ కొడుకు జైలుకుంటాడు, ఇక్కడ వాడిని లోపలికి పంపిస్తాము, 6 నెలల దాకా రాడు, బయటకు రాడు, ఇట్లా బెదిరిస్తారు. అవన్నీ ఏం భయపడద్దు. ఫోటోలు చూపించినా భయపడద్దు. వాయిస్ మెసేజ్లు మీ కొడుకులాగా వచ్చినాయి. అవన్నీ టెక్నాలజీ చాలా పెరిగింది. ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు టెక్నాలజీ ఇమీడియట్గా మళ్ళీ నేను క్లోజ్ చేసి ఇప్పుడు యాప్లో మళ్ళీ నీ మాట నీకు 500 పెడితే ఒక రోజులో ఒక నెల రోజుల్లో కూడా 2,000 ఇస్తా ఉంటాడు, 50,000 పెడితే 2 లక్షలు ఇస్తా ఉంటాడు. అట్లా చెట్టుకేం దాయి డబ్బులు కష్టపడితేనే వస్తాయి. మీరు ఎవి కూడా పెట్టుబడులు జోలికోకండి. మహిళలు ముఖ్యంగా మీ భర్త శాతం దాచుకున్న డబ్బులు చాలా మంది మా దగ్గరికి అయితే వారంలో 3 కేసులు వస్తున్నాయి సైబర్ క్రైమ్. ఈ రోజు కూడా పొద్దున కేసులు వచ్చిన సైబర్ నేరాల పాల్గొన్న ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి. ఎక్కువ ఈ మహిళలు చదువుకున్న పిల్లలు పార్ట్ టైం జాబ్ కల్పిస్తూ ఉంటారు, లేకపోతే అమెజాన్లో జాబ్ వస్తుంది అంటారు.
ఆశపడి మనం ఏం చేస్తాం, ఈ చిన్న జాబ్ కన్నా ఇంకా పెద్ద పెద్ద జాబ్ ఉంటుంది, అమ్మ నాకు జాబ్ వస్తుంది, కొంచెం డబ్బులు ఉండి అని ఆమె బంగారం కుదిపెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి బిడ్డకి ఎప్పుడైతే బిడ్డ అలా అది రోజు అప్లోడ్ చేయగానే జాబ్ పోతుంది, పైసలు పోతాయి, అప్పులు అవుతాయి. తర్వాత కొందరైతే భర్త సాగుతూ అప్పులు చేసి ఇటువంటి దాన్ని పెట్టుబడి నష్టపోయి వాళ్ళు మన సూసైడ్ అటెంప్ట్ చేసిన సందర్భాలు ఆత్మహత్య. ఎందుకంటే డబ్బులన్నీ కోల్పోయినాక మన రిటర్న్ రావు, ఎక్కడ చేసినా ఎవరికి ఇచ్చినా కానీ మీ డబ్బులని మళ్ళీ భర్త వచ్చి అంటారు. దానితో ఏం చెప్పుకోలేక ఆమె ఇప్పుడు డీగాల్ ఏరియాలో ఒకటి అట్లా సంఘటన జరిగింది. మీరు దయచేసి ఈ తెలియని లింకుల పట్ల కానీ రోజు ఆ ఫోన్లో వచ్చే మెసేజ్ వినండి. మీరు ఈ సైబర్ నేరాల పట్ల ఎట్టి పరిస్థితుల్లో లోన్ కావద్దు. ఇంకా డిజిటల్ అరెస్ట్ అంటారు, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మీకు ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, మాదక ద్రవ్యాలు ఉన్నాయి, ఇవి పెట్టి కేసు పెడతారు. కేసు పెడితే 10 సంవత్సరాలు జైలు అవుతుంది. అట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఎవరు ఉండరు. ఫోన్లో అరెస్ట్ చేసేది ఏముండదు. సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ మీలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరికి రావు. అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటాయి. మీరు అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అట్లాంటి ఫోన్ చేస్తే చెప్పు తీసుకొడతారు, రాకుండా అని చెప్పి తిట్టండి. అర్థమవుతుందా? ఫోన్లో అరెస్ట్ చేసేది ఉంటుందా? ఉన్నది, డిజిటల్ అరెస్ట్ ఉంటాయి. వాడు యూనిఫామ్ వేసుకొని పోలీసు రాగానే నాలాగానే చూసి అలా వాట్సాప్లో రాగానే మీరు ఇన్స్టాగ్రామ్లో చూపించి నేను మాట్లాడుతూ మీరు చదివితే మీ మీద అరెస్ట్ అవుతుంది, మీ కొడుకు దేనిపోతాడు, ఇక్కడ వాడిని లోపలికి పంపిస్తాం, 6 నెలల దాకా రాడు, బయటకు రాడు, ఇట్లా బెదిరిస్తారు. అవన్నీ ఏం భయపడద్దు. ఫోటోలు చూపించినా భయపడద్దు. వాయిస్ మెసేజ్ మీ కొడుకులాగా వచ్చినాయి. అవన్నీ టెక్నాలజీ చాలా పెరిగింది. ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు టెక్నాలజీ ఇమీడియట్గా మళ్ళీ నేను క్లోజ్ చేసి ఇప్పుడు యాప్లో మళ్ళీ నీ మాట నీకు అట్లే సేమ్ వాయిస్ వినిపించచ్చు. అది మీరు